హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. ఏఎంసీ ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ కుకింగ్ విత్ గ్యారంటీ ఆఫ్ సక్సెస్. ఏఎంసీ కుక్వేర్లో మనం ఆయిల్లెస్, వాటర్లెస్ కుకింగ్ చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ మన కిచెన్లో శనగల కూర అంటే చనా మసాలా ఎలా చేసుకోవాలో మన ఏఎంసీ కుక్వేర్లో ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏఎంసీ కుక్వేర్లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అండి. నాన్ పోర్స్ అనేటివి ఉండవు కాబట్టి మనం ఎవ్రీ టైం హెల్దీగా కుక్ చేసుకోవచ్చు. సో నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగలని, ఇది 24 సూపర్ హై అంటారండి. సో దీంట్లో నేను శనగలు వేసేసుకొని, దీన్ని ఫాస్ట్ కుకింగ్ లిడ్ అంటారు, సెక్ విత్ లిడ్. ఈ లిడ్తోని మనం చాలా ఫాస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే మన కుకింగ్ అనేది అయిపోతుంది. లాక్ అండ్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇది టర్బో ఇండికేటర్ వరకు రావాలి. సో చూడండి, టర్బో ఇండికేటర్ వచ్చేసింది. మనకి స్టీమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టీమ్ రిలీజ్ అవుతుందో మన కుకింగ్ అయిపోయినట్టు అనమాట. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేయాలి. అప్పుడే మనకి లాక్ ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా మనము ఓపెన్ అండ్ లాక్ సిస్టమ్ ఉంటుందో. శనగలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి, ఎక్కువ ఓవర్ కుక్ అవ్వలేదు, మరీ మెత్తగా కూడా అవ్వలేదు. మళ్ళీ 24 డయామీటర్ పెట్టుకొని దాంట్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అన్నా, ఘీ అన్నా ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం లవంగం, గరం మసాలా వేసుకొని ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొన్ని శనగలను తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ కోసం. ఇది మినీ చాపర్ అండి. ఈ చాపర్లో వేసి నేను చాప్ చేసుకుంటున్నాను, అంటే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ చాపర్ చాలా యూస్ఫుల్ ఉందండి. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి. కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంది. ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. నెక్స్ట్ ఒక బౌల్లో మనకి రుచికి సరిపోయినంత కారము, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, చనా మసాలా అన్నీ వేసుకొని, వాటర్ వేసుకొని మనం కొంచెం డైల్యూట్ చేసుకొని దాంట్లో వేసుకుంటాం. డైరెక్ట్గా వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి కొంచెం మాడుతుంది. సో ఇలా కొంచెం మనం వాటర్లో వేసేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేటివి చక్కగా వస్తుంది. ఇలా ఒక్క నిమిషం అలా కుక్ చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకుంటాము. ఒక 4 టమాటాలని పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకుంటాము. వేసుకొని కొంచెం సేపు అలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనము ఉడకబెట్టుకున్న శనగలని వేసేసుకుంటాం. ఏఎంసీ కుక్వేర్లో చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి. ఏంటంటే దీనికి ఆడియో థర్మ్ ఉంటుంది. ఆడియో థర్మ్తో ఏంటంటే మనకి టైం తెలుస్తుంది, ఎంత టైంలో మనకి కుక్ అవుతుంది అనేది. నెక్స్ట్ మనము శనగలని దీంట్లో వేసేసుకొని, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న శనగలు కూడా దీంట్లో వేసేసుకుంటాము. వేసుకొని మీకు సరిపోయినన్ని వాటర్ వేసుకొని, అలా ఒక 2-3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ దాంట్లో వేసేసుకొని చక్కగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం, మీరు నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చు, లేదా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసేసుకుంటే మన ఎమ్మి చనా మసాలా చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో. అస్సలు టెన్షన్ లేకుండా ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చపాతీతోని చాలా బాగుంటుంది, దోశతో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. AMC is all about healthy eating. For more details, contact 8897194838. Thank you.